హాయ్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విభూమాన్య. మా అమ్మ ఈ చల్లని సాయంకాలం పూట అల్లుడి గారి కోసం వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేస్తుంది. రండి చూసేద్దాం. మేమైతే కారం చాలా తక్కువ తింటామండి. అందుకే మిరపకాయలోంచి విత్తనాలు సెపరేట్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కూడా ఇలానే అయితే సెపరేట్ చేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి లైట్ గా మిరపకాయలన్నిటిని ఫ్రై చేసేయండి. హే, ఏంటి ఇలా ఫ్రై చేయమని చెప్తున్నారు? ఇవి అసలు మిరపకాయ బజ్జీలేనా అనుకుంటున్నారా? బజ్జీలేనండి బాబు, ఇది మా డాడీ ట్రిక్. ఆయనకి బజ్జీ తినేటప్పుడు మిరపకాయ పచ్చి వాసన వస్తే అస్సలు నచ్చేది కాదు. అందుకని ఒక్కసారి ఇలా ఫ్రై చేసి ట్రై చేశాడు. అండ్ అప్పటి నుంచి ఈ ట్రిక్ ని వదిలిపెట్టిందే లేదు. అండ్ టేస్ట్ అయితే తగ్గేదేలే అన్నట్లుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఒక ప్లేట్ తీసుకొని ఒక 1/4 కప్ వాము, ఒక 1/4 కప్ శనగపిండి, ఒక 3 టీ స్పూన్స్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటన్నిటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్స్ నిమ్మకాయ రసం అయితే పిండుకొని మొత్తం కలిసేలాగా చేత్తో మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ మిక్స్చర్ని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అందులోకి ఇలా చూపిస్తున్న విధంగా పట్టించుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఫ్లేవర్స్ అన్ని పచ్చిమిరపకాయ బాగా అబ్జర్వ్ చేసుకొని బజ్జీ తినేటప్పుడు చాలా ఫ్లేవరబుల్గా టేస్టీగా ఉంటుందంటే నమ్మండి. అలాగే బజ్జీల పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, ఒక 2 టీ స్పూన్స్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వాము చేత్తో ఇలా నలుపుకుంటూ పిండిలో యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూను బాగా మరిగిన నూనె, అలాగే చిటికెడు పసుపు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు కలుపుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్ గా ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీరు స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. సో బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీతో అయితే ఉండాలి. అప్పుడైతేనే పచ్చిమిరపకాయకి పిండి బాగా పట్టి బజ్జీలు బాగా వస్తాయి. ఇండియన్ మదర్స్ గురించి తెలిసిందే కదా, దేన్ని వేస్ట్ పోనీరు. మా అమ్మ కూడా అంతే. ఇక్కడ కూడా చూడండి, ఈ కాగిన ఆయిల్ని వేస్ట్ పోనీయకుండా మళ్ళీ వాడేస్తోంది. ఏం చేయలేమండి బాబు, బ్లైండ్గా వాళ్ళని ఫాలో అయిపోవడమే. మీరు కూడా స్టవ్ మీద కళాయి పెట్టేసి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయండి. డైరెక్ట్ గా ముందు ఒక బజ్జీ వేసేసి బజ్జీని వేస్ట్ చేయకుండా ముందు ఇలా టెస్ట్ చేసుకోండి. ఫైనల్ గా స్టఫ్ చేసిన పచ్చిమిరపకాయని సుతారంగా పిండిలో ముంచి అటు ఇటు పిండి పట్టించి వేడి వేడి నూనెలో అలా జారవిడుస్తుంటే నోరు ఊరిపోతుందంటే నమ్మండి. ఇంకోసారి చూద్దామా? అలా పిండి పట్టించాలి, ఇలా నూనెలో వదిలేయాలి. అంతేనండి, అన్ని బజ్జీలకి సేమ్ ప్రొసీజర్. పిండిలో ముంచడం, నూనెలో వదిలేయడం. ఇదిగండి, ఇలా నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందిలేండి. మా డాడీ మాతో లేకపోయినా తన జ్ఞాపకాలు మాతో చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ మిరపకాయ బజ్జీ. మా అమ్మ చేసిన ప్రతిసారి మా డాడీయే వచ్చి చేశాడేమో అనేట్లుగా ఫీల్ అయి తింటాను నేను. అంత టేస్టీగా చేస్తుంది మా అమ్మ ఈ మిరపకాయ బజ్జీ. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మా స్టైల్ మిరపకాయ బజ్జీ తప్పకుండా నచ్చుతుంది. అండ్ మీరు అందరికీ సజెస్ట్ కూడా చేస్తారు ఈ రెసిపీని, నాది గ్యారంటీ. నాకైతే వెంటనే ఈ బజ్జీ ప్లేట్లో పెట్టేసుకొని తినేయాలనిపించింది. కానీ ఏం చేస్తాం, నాకు అమ్మే అయినా తనలో ఉన్న అత్తగారు ముందు అల్లుడికి పెట్టమని ఆర్డర్ వేసింది. సో మీకు ఈ బజ్జీ ఫస్ట్ వెంకట్ తిని ఎలా ఉందో టేస్ట్ చెప్పేస్తాడు, సరేనా? ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు వెంకట్ మా స్టైల్ మిరపకాయ బజ్జీని. అండ్ ఈ మిరపకాయ బజ్జీ అయితే తనకి చాలా బాగా నచ్చింది. మీకు కూడా డెఫినెట్ గా నచ్చుతుంది. సో మా రెసిపీని ఒక్కసారి ట్రై చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది.